నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో హాలా ఫిబ్రవరి అని చెప్పేసి జాతీయ దినోత్సవం మరియు విమోచన దినోత్సవం సందర్భంగా కువైట్ ప్రజలందరూ అయితే నేషనల్ డేని అయితే ఘనంగా జరుపుకుంటారన్నమాట. అలాగే గత సంవత్సరాలలో మనం చూసుకుంటే కానీ ఉల్లంఘనలు నమోదయ్యేవన్నమాట. బెలూన్లతో కొట్టడం, వాటర్ గన్లతో వాటర్ను స్ప్రే చేయడం, అలాగే రోడ్ల మీదకి వచ్చి వెహికల్లతో విన్యాసాలు చేయడం, హారన్లు కొట్టడం, ఇవన్నీ చేస్తూ ఉండేవారు అన్నమాట. కానీ ఈ సంవత్సరం అటువంటి సంఘటనలు నమోదు చేయలేదు. అలాగే జాతీయ దినోత్సవాలు భారీగా విజయవంతమయ్యాయి, భారీగా సక్సెస్ అయ్యాయని చెప్పేసి అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే జాతీయ దినోత్సవ వేడుకలు రెండవ రోజున మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్ వహాబ్ ఆల్ వాహిబ్ గారు మాట్లాడుతూ భద్రత మరియు ట్రాఫిక్ ప్రణాళిక అమలును పర్యవేక్షించడానికి తనిఖీ పర్యటన ఆయన నిర్వహించారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే ఈ యొక్క పర్యటన తనిఖీ కేంద్రాలు మరియు విస్తరణ ప్రదేశాలకు కవర్ చేశామని చెప్పి మేజర్ జనరల్ ఆల్ వహీబ్ గారు సంసిద్ధత, సంబంధిత రంగాల మధ్య సమన్వయం మరియు అమలులో ఉన్న విధానాల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి వీలు కల్పించిందని చెప్పేసి, అలాగే ఆయన మాట్లాడుతూ ప్రజల పట్ల మర్యాద పూర్వకంగా మా యొక్క సిబ్బంది ప్రవర్తించారని చెప్పేసి కువైట్లోని ప్రజలు కానీ, కువైటీ ప్రవాసులు కానీ, లేకపోతే కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో పోలీసులు అలాగే సిబ్బంది ఎవరైతే ఉన్నారో మర్యాద పూర్వకంగా నడుచుకున్నందుకు, వ్యవహరించినందుకు వారిని ఆయన ప్రశంసించారు. భద్రతా పరిస్థితి స్థిరంగా ఉందని, ఎటువంటి ఉల్లంఘనలు, సంఘటనలు నివేదించబడలేదని, కువైట్లోని కువైటీ పౌరులు ప్రవాసుల సహకారం మరియు ఆమోదించబడిన ప్రణాళికలకు నిరంతరం అమలు చేయడం సురక్షితమైన మరియు చక్కగా నిర్వహించిన వేడుకలను నిర్ధారిస్తుందని చెప్పి ఆయన తెలిపారు. కువైట్లో ఎటువంటి గందరగోళం కానీ, గొడవలు కానీ, లేకపోతే ఉల్లంఘనలు నమోదు చేయబడలేదని చెప్పేసి, అలాగే తరచుగా మనం చూసుకుంటే కానీ కువైట్లోని సిగ్నల్ల వద్ద, దవార్ల వద్ద, వీధుల్లో మనం చూసుకుంటే కానీ కొంతమంది అయితే పిల్లలు ఎవరైతే ఉన్నారో రోడ్ల మీదకి వచ్చేసి అర్లతో విన్యాసాలు అలాగే అల్లరల్లరిగా చేసేవారు అన్నమాట. ఈ సంవత్సరం అటువంటివి ఏమీ జరగలేదని చెప్పేసి వాహబ్ గారు అయితే వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.